నా పేరు వెంకటేశు, అనంతపురం జిల్లా బుక్రాస మండలం భద్రంపల్లె సమీపంలో ఉంది మా డ్రాగన్ ఫాము. చూడండి రైతు సోదరులారా, ఈరోజు ఫ్లవరింగు, మళ్ళా బర్డ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ అక్కడక్కడ కూడా ఒక 10 days అయితే కాయలు కూడా కటింగ్ పడతాయి. చూడండి మిత్రులారా, ఇవన్నీ ఒక 10 days పోతే కాయలు కూడా సైజులు వస్తూ ఉన్నాయి. ఒక 10 days పోతే ఇదంతా కాయలు కటింగ్ పడుతుంది. అంటే ఒక వారం కింద కూడా కటింగ్ పడినాయి, కాకపోతే పెద్దగా ఏం పడలేదు. అవి ఇంట్లోకి మేము తినేకి తీసుకున్నాము. ఇప్పుడు మనం మార్కెట్ వేయడానికి కటింగు ఒక 10 days అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కటింగు ఒక 10 days అయితే ఇవన్నీ మార్కెట్కి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి మిత్రులారా, మొత్తం అంతా అక్కడ పైన వచ్చేసి బర్డ్స్ తక్కువ వచ్చినాయి, కింద ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వానికి పైన బర్డ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. చూడండి మొత్తం తోట అంతా ఇదే విధంగా ఉంది. ఈ పక్క కూడా చూపి, మొత్తం ఇదంతా నిన్న కొన్ని ఇడిగినాయి ఫ్లవరింగ్, ఈరోజు కొన్ని ఇడిగినాయి. మొత్తం బర్డ్స్ అంతా ఇక్కడ 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 ఇదంతా మళ్ళీ వచ్చేటి ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని మాగినాయి. మొత్తం అంతా తోటంతా ఇదే విధంగా ఉంది. ఎవరన్నా పెట్టాలనుకున్న వాళ్ళు టెల్లీస్ పద్ధతిలో, తక్కువ భూమి ఉంటే టెల్లీస్ పద్ధతిలో పోండి, ఎక్కువ భూమి ఉంటే పోల్ సిస్టంతో పోండి. కాకపోతే 4000 లోపలే పెట్టండి మొక్క. అది కూడా మధ్యలో పెట్టండి, ఈ పక్క ఆ పక్క పెట్టద్దండి, గడ్డి తీసుకునే ఇబ్బందిగా ఉంటుంది. మధ్యలోనే పెట్టండి. ఇంతకుముందు కూడా నేను ఒక 3 నెలల కింద వీడియో కూడా అదే మాట చెప్పినాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను. మధ్యలో పెట్టండి, మధ్యలో 4000 లోపలే పెట్టండి మొక్క. 4000 దాటద్దండి. మనకి ఎక్కువ పెట్టడం వల్ల దిగుబడి కూడా కొంచెం అంతో ఇంతో డ్రాప్ అవుతుంది. చూడండి మిత్రులారా, మొత్తం తోట అంతా ఈ విధంగా ఉంది. చూడండి మొత్తం అంతా చూపిస్తాను మీకు లైవ్లో. ఈరోజు డేట్ వచ్చేసి 4వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం. మొత్తం తోట అంతా ఇదంతా ఈ మూట నుంచి ఆ మూట దాకా అట్లా ఇక్కడ ఎన్నికరా ఇటు చూపిస్తాను కానీ రా పైకి చూపి ఇక్కడ మొత్తం అట్లే ఉంది మిత్రులారా. చూడండి ఇగో అంత ఎట్లే ఉంది, ఇంకా ఈ పక్క అట్లే ఉంది. ఇంకా ప్రతి ఒక్కసారి తీయాలంటే దగ్గర నీకు ఒక అర్ధగంట సేపు అవుతుంది. అందుకే నేను సాలు ఒకసారి చూపించి మిగతా సాలను చూపిస్తాను. వాళ్ళు చూడండి, ఇంకా ఈ పక్క చూపి, ఇట్లా చూపి, మళ్ళీ ఈ పక్క చూపి ఫోటో. ఇవన్నీ నేను అడిగినాయి నిన్న ఈరోజు ఇది అంతే. ఒక 2 రోజుల్లో లేదంటే 3 రోజులు, ఓ 50% ఒకరోజు, ఒక 30% ఒక రోజు, 20% ఒక రోజు. తోట అంతా ఈ విధంగా ఉంది. చూడండి మొత్తం ఇదే విధంగా ఉంది తోట అంతా. కొన్ని పూలు ఉంటే ఇట్లా మనకి టెల్లీస్ పద్ధతిలో పెట్టుకోవడానికి ట్రాక్టర్ సెట్టింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పని కొంచెం గ్యాప్లు విడిచిపెట్టినాము. అంటే కొంచెం క్రాసులతో విడిచిపెట్టేసి స్థలం ఊరికి వేస్ట్ కాకూడదని చెప్పని ఒక 40 పూలు 50 పూలు ఇట్లా మనకి టెల్లీస్ పద్ధతిలో పెట్టుకునే అవకాశం లేకున్న చోటల్లో ఇట్లా నీకు పూలు పెట్టినాము. ఈ పూలు కూడా ఒక దగ్గర 40-50 అట్లా, ఈ మూటకి ఆ మూటకి అంటే భూమి అంతా నీకు 4 మూలు కరెక్ట్ సౌకంగా ఉంటే మనం పెట్టచ్చు అనమాట. 4 మూలు సౌకంగా లేకున్నప్పుడు కొంచెం కొదవలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అది వదిలిపెట్టినాం కాబట్టి ఆ స్థలం వేస్ట్ కాకున్నట్టు ఇట్లా పూల సిస్టమ్ పెట్టినాము. మిత్రులారా చూడండి ఎంతో అద్భుతంగా విడినాయి. మొత్తం ఫ్లవరింగ్ అంతా నెలకు మనకి కటింగ్ వస్తుంది. మొత్తం ఈ పక్క ఆ పక్క కొన్ని నిడిగినాయి, కొన్ని ఈ పొద్దుడినాయి. మొత్తం జైన్ వెరైటీకే సాధ్యం. ఇక తేనెటీగలు సంపర్కం చేస్తూ ఉంటాయి. ఈ పక్క అన్ని అంత పైన తక్కువ వచ్చినాయి, కింద ఎక్కువ వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ వాన్ వస్తే నీకు పైన వస్తాయి అన్నమాట. నీకు ఇప్పుడు ఫ్లవరింగ్ కాబట్టి నీకు అంత కొమ్మ పెరగకపోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పెట్టిన వాళ్ళు నీకు కాపు పట్టుకుంటే ఈ కొమ్మ పెరగదు. కాపు పట్టుకోకపోతే పూత పింజ రాకపోతే నీకు కొమ్మ పెరుగుతుంది అనమాట. పూత పింజ వస్తే నీకు
మొత్తం ఉన్నది సారం అంతా మొత్తం ఈ పిండి గీల తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ గీల కాబట్టి నీకు అంతగా ఎదుగుదల కొద్దిగా కొమ్మ డ్రాప్ అవుతుంది అనమాట. అట్లా అంటే కొత్తగా పెట్టే వాళ్ళకి ఎదుగుతుంది, కాకపోతే 2 ఏళ్ళకి 3 ఏళ్ళు 2 ఏళ్ళ కింద 3 ఏళ్ళ కింద పెట్టే వాళ్ళకి కాయ వచ్చిన పిందె ఫ్లవరింగు కాయ స్టేజ్కి వచ్చినప్పుడు నీకు ఇది ఎదగదు అనమాట కొమ్మ. కాబట్టి మిత్రులారా, ప్రకృతి సహకరిస్తే ఎవరైనా కానీ నేను కూడా మొగోని చెప్పి అనుకుంటారు. ప్రకృతి సహకరించకపోతే నువ్వు ఎన్ని లక్షలు పెట్టు, మళ్ళా ఎన్ని కోట్లు పెట్టు, అంతా మనం బుడిదలో పోసిన పన్నీర్ లెక్క అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా కానీ ప్రకృతి సహకరించాలా, ప్రకృతి సహకరిస్తే నేను కూడా మొగోని చెప్పి అనుకుంటారు. కాకపోతే మనం అంత దైవాధీనం దేవుని మీద భారం వేసుకొని మన పని మనం చేసుకుంటూ పోతే దేవుడు ఏదో రూపంలో మనకు సాయం చేస్తారని నేను ఈ సోషిని నేను చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఎవరైనా కానీ పెట్టాలనుకుంటే జైన్ వెరైటీ పెట్టండి. రెడ్లో జైన్ అన్న ఇదే, మళ్ళీ జైన్ వెరైటీ అన్న ఇదే. కొంతమంది ఫోన్ చేసి అన్న ఇది జైను లేదు కదా అని అంటారు, కొంతమంది అంటున్నారన్నా జైన్ లేదంటున్నారని చెప్పంటే లేదు, జైన్ అన్న ఇదే, రెడ్లో జైన్ అన్న ఇదే. గూగుల్లో మీరు పోయి సెర్చ్ చేసుకోండి, రెడ్ జైన్ అంటే గూగుల్లో వస్తుందన్నమాట. దాన్ని జైన్ వెరైటీ అని అంటారు. కాబట్టి ఇది మిత్రులారా, ఇది జైన్ వెరైటీకి అధిక దిగుబడి ఇస్తుంది, ఎక్కువ కాపు వస్తుంది, ఎక్కువ నీకు దిగుబడి వస్తుంది. కాబట్టి ఎవరన్నా పెట్టాలనుకున్న వాళ్ళు జైన్ వెరైటీ పెట్టండి, నీకు బాగుంటుంది. దీనికి అంతగా పిచికార అవసరం లేదు, కాకపోతే ఒక మనకి పచ్చ పురుగు, ఎర్ర పురుగు, నల్లదోమ, ఎర్రదోమ అటువంటిగా ఈ వర్షాకాలంలో వస్తాయి. కాబట్టి దానికంతా కొంచెం క్లోరిపైపాసు అవి తాడు కొట్టుకుంటే ఏంది కాదు. ఇంకా డ్రిప్పులకి ఎప్పుడన్నా వచ్చేసి న్యూట్రిన్స్ ఇచ్చుకోవాలన్నమాట. నేను కూడా ఎప్పుడన్నా అవుతుంది 2 వారాలకు అవుతుంది, లేకుంటే నెలకు అవుతుంది న్యూట్రిన్స్ ఇచ్చుకోవాలి. మనం కూడా ఎక్కువ ఇచ్చకూడదు, ఎక్కువ ఇస్తే మన చెట్లకు ఇబ్బంది అవుతుంది అనమాట. న్యూట్రిన్స్ ఇచ్చుకుంటే ఏరు వ్యవస్థ డెవలప్మెంట్ కావడానికి, ఇంకా ఫ్రూట్ వచ్చేసి బాగా రావడానికి ఈ విధంగా మనకి ఆ న్యూట్రిన్స్ ఇచ్చుకుంటే మనకి బాగుంటుందని చాలామంది కొంతమంది ముందు పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని మనం పోతూ ఉంటాం. మనం కొంచెం ఈ ఆర్గానిక్ అనమాట, అంటే ఆర్గానిక్ కూడా కొన్ని చేసుకోవాలి మనం కూడా. అవన్నీ మేము కూడా ప్రయత్నం చేస్తాము. ఆర్గానిక్ అంటే కొన్ని 4 రకాలు 3 రకాలు ఆ విధంగా మనం చేసుకొని ఒక 5 రోజులు 6 రోజులు మరగబెట్టి చేసుకోవాలని చేసుకుంటాము. కాకపోతే ఇప్పుడు గిడ్డంతా బీకిచ్చిన మధ్యలో సాలంతా టాటర్తో సెటింగ్ చేయించినాం. కాబట్టి మధ్యలో ఈ సాలల్లో వచ్చేసి బోధలో వచ్చేసి ఇప్పుడు ఒక ఈ నెల మధ్యలోన ఈ నెల ఆఖరున 4 రకాలు 5 రకాలు చెక్క అన్ని మిక్సింగ్ చేసి వేయడం జరుగుతుంది. దానివల్ల కూడా గ్రోతింగ్ కానీ ఫ్రూట్ సైజ్ కానీ ఇవన్నీ రావడానికి దోహదపడుతుంది. కాబట్టి మిత్రులారా, మా ఛానల్ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలని